'సృష్టి' ఎలిమినేట్ అయినందుకు నాకు బాధ అనిపియలేదు గానీ, ఎలిమినేషన్ టైమ్‌లో అక్కడ డాన్సర్స్ వచ్చారు గదా! ఆ డాన్సర్స్‌తో పాటు అమాయకంగా డాన్స్ చేయాలా సార్ అని చెప్పి డాన్స్ చేస్తుంది. ఆఫ్‌కోర్స్ అక్కడికి డాన్స్ రాంగానే హౌస్‌లో ఉన్నోళ్ళందరికీ ఆల్‌మోస్ట్ ఆళ్ళందరికీ గూడా ఖచ్చితంగా 'సృష్టి' ఎలిమినేట్ అయిద్ది. ఎందుకంటే డాన్సర్స్ వచ్చిరని ఒక క్లారిటీ వచ్చింది. అక్కడ వాళ్ళతో కలిసి డాన్స్ చేస్తుంది చూడుర్రి, నాకు అమాయకంగా అనిపించిందబ్బా! ఇన్నోసెన్స్ కనిపించింది. చిన్నపిల్ల మనస్తత్వం ఆఫ్‌కోర్స్ చిన్న పిల్లే 22 ఇయర్స్ ఇప్పుడు రైట్ నౌ. సో, చాలా అక్కడ కొంచెం అబ్బా! అనిపించింది. ఏదో 'యోగి' సినిమాలో ఒక ఆడ్ సిట్యుయేషన్‌లో 'ప్రభాస్' గారు డాన్స్ చేస్తుంటారు చూడుర్రి. ఆ టైప్‌లో అమాయకంగా డాన్స్ చేస్తుంటే అబ్బా! అనిపించింది. సరే. అండ్ 'సృష్టికి' హౌస్ సెట్ కాదు. ఎందుకంటే ఆమెకు అంతగా అంటే ఇంకా చిన్నపిల్ల మనస్తత్వమే ఉంది. అండ్ మీరొకటి గమనించారా? 'డిమాండ్ పవన్‌ని' సేవ్ చేసేటప్పుడు ఒక అమ్మాయి పక్కనొచ్చి ఫోటో తీసి ఇట్లా చూపిస్తా ఉంటది. ఆ ఎక్స్‌ప్రెషన్ ఏందో అక్కడ 'డిమాండ్ పవన్' ఎక్స్‌ప్రెషన్. అంతే మనోడికి ఎలుగుతలేదు. అండ్ ఇంకోటి ఏ టైం అయినా 100 రోజులు అక్కడనే ఉన్నా గానీ అదే సేమ్ ఎక్స్‌ప్రెషన్‌తో ఉంటాడని ఇమాన్యుల్ అన్నట్టు అదొకటే ఎక్స్‌ప్రెషన్. అండ్ 'డిమాండ్ పవన్' సేవ్ అయ్యి బయటకి రాంగానే రీతు వచ్చి చెంప పట్టుకొని అట్నే బీరువే అట్నే చూస్తాంది. అట్నే ఏదో కళ్ళు ఇట్లా పెట్టి ఇట్లా చూస్తున్నట్టు ఇట్లా మొహం చూస్తా ఉంటే పక్క నుంచి ప్రియ "ఏమన్నా ముద్దు పెట్టుకుంటావా" ఇ ఇన్నారా మీరు ఆ డైలాగు? "ఏంటి ముద్దు పెడతావా ఇప్పుడు" అన్నది. అంటే ఆహ్, అహా! అంటే అలా చూస్తున్నావు కదా అని డౌట్ వచ్చి అడుగుతున్నా అని చెప్పి అంటది. పక్కన కళ్యాణి ఇట్లా చూస్తుంటే కళ్యాణిని పట్టుకొని ఇట్టిట్ట అంటది. అంటే కళ్యాణి కళ్ళలో నీళ్లున్నాయి ఇట్టిట్ట అంటది. సో, రీతు అంత చేయాల్సిన అవసరం లేదు. కానీ తను మాత్రం అందులోనే ఉందబ్బా! కాన్సెప్ట్‌లో ఉంది. నన్ను ఎందుకు తీసుకొచ్చిర్రో నేను అదే విధంగా ఉంటా అన్నట్టుగా ఉంది. గ్రేట్ పర్ఫార్మెన్స్ బై రీతు. అండ్ డ్యూయల్ ఫేస్ అన్న దగ్గర రీతుని పెట్టింది చూసినావా? ఎవరు మన 'సృష్టి'. నాకు పర్ఫెక్ట్. ఎందుకంటే తను జస్ట్ కెమెరా కోసమే తను జస్ట్ ఆ ప్రోగ్రామ్‌లో ఏ కంటెంట్ అయితే ఇవ్వడానికి వచ్చిందో ఆ కంటెంట్‌లోనే ఉన్నట్టుగా అనిపించింది. సరే అవన్నీ పక్కన పెడితే ఎపిసోడ్‌లో ఎట్లా ఏమనిపించింది మీకు ఎపిసోడ్ చూస్తుంటే? అంటే ఐ మీన్ రెగ్యులర్‌గా జరిగే ఫన్ ఎపిసోడ్‌లాగా గాకుండా కొంత డిఫరెంట్‌గా డిజైన్ చేసిర్రు. ఆ ఓనర్ టాస్క్ అని అంటే రెగ్యులర్‌గా సోది లెక్క జరుగుతది. నిజం చెప్పాలంటే ప్రతి ఇయర్ సండే అంటే రివ్యూ చేయాల్సిన అవసరం లేదన్న పాయింట్ ఉంటది. అండ్ సీజన్ 8 అయితే వరస్ట్. సీజన్ 8లో వర్స్ట్ సండే ఎపిసోడ్స్ దారుణంగా ఉంటాయి. రిపీటెడ్ టాస్కులు అండ్ ఆ ఎలిమినేషన్ టైంలో నామినేషన్‌లో ఉన్నోళ్ళని సేవ్ చేసే టైంలో గూడా అవి పెద్దగా కిక్కియలే. కానీ నేను చాలా సార్లు అనేటోడిని పోయిన సీజన్‌లో. అరే! కనీసం క్రియేటివ్‌గా ఆలోచిస్తారు కదరా! నామినేషన్ నుంచి సేఫ్ అని అంటే రెడ్ ఫ్లవర్, గ్రీన్ ఫ్లవర్ అని పెడతారేందిరా? ఇంత సింపుల్‌గా ఆ డబ్బాలేందిరా? అసలు ఆ ఆర్ట్ డిపార్ట్మెంట్‌లో అంత చెండాలంగా వర్క్ చేస్తుర్రేందిరా అని మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. కానీ ఈసారి చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వర్క్ చేసిర్రో. ఎవరు ఫ్లోరా షైనీ కోసం ఫ్రీ బర్డ్ అనే కాన్సెప్ట్ డిజైన్ చేసి బర్డ్స్‌ని పెట్టిర్రు. అట్లా డిజైన్ చేస్తారు. అట్లా క్రియేటివ్‌గా థాట్ చేస్తారు ప్రతి సీజన్. పోయినసారి చేయలేదని బాధపడ్డాం. సీజన్ 6లో కూడా చేయలేదు. సీజన్ 5లో బాగా చేసేటోళ్ళు. అదే ఇప్పుడు మళ్ళీ చేసిర్రు. చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఫ్లోరా షైనీని సేవ్ చేయాలి అన్నప్పుడు ఫ్రీ బర్డ్ అనేది పెట్టిర్రు. ఫ్రీ బర్డ్ నాకిక్కడ ఫ్లోరా షైనీ ఫ్రీ బర్డ్ అంటే ఆమె గాలుతాంది. కానీ ఫ్రీ బర్డ్ అనే కాన్సెప్ట్ తోటి ఆమెను సేవ్ చేసి ఫ్రీ బర్డ్, ఫ్రీ బర్డ్, ఫ్రీ బర్డ్ నాగార్జున గారు 10 సార్లని మీరు దేనికైతే ఫీల్ అవుతారో దాన్నే 10 సార్లు అనిపిస్తాం మీకు అన్నట్టుగా ఉన్నది. లైక్ నిన్న గుండంకుల్ అనే టాపిక్‌కి ఆయన గుండంకుల్ అంటే ఫీల్ అయితే ఆహ్, ఆహ్, డిమ్ ఎవరెవరు ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ ఒక 4 సార్లు గుండంకుల్ అని ఉండొచ్చు, 10 సార్లు అని ఉండొచ్చేమో. కానీ నాగార్జున గారు ఒక ఎపిసోడ్‌లో 14 సార్లు 14 సార్లు గుండంకుల్ అనిపించారు. అయ్యా! ఏందయ్యా ఇది? ఇదెక్కడి మాస్ ర్యాగింగ్ అయ్యా అనిపించింది. వెరీ నైస్. అండ్ ఫ్లోరాకి అట్లా. ఇక సుమన్ శెట్టి అన్నకొచ్చేసరికి డబ్బా. సుమన్ శెట్టి అన్నకి మరి అన్న తింటాడు, కూర్చుంటాడు తప్ప ఇంకేం చేయట్లేదు. అయినా గానీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. అది ఎందుకుంది అనేది ఇగ అంటే అప్పట్లో కమెడియన్, ఫేవరెట్ 90స్ ఫేవరెట్ కమెడియన్ అట్లా అనుకోని చాలామంది కూడా ఐ మీన్ ఇష్టపడుతున్నారు. చూద్దాం 1 వీక్ ఛాన్స్ ఇచ్చి చూద్దాం అన్నట్టుగా ఛాన్స్ ఇచ్చినట్టున్నారు. అయితే సుమన్ శెట్టి అన్నకేమో డబ్బా పెట్టిర్రు. అట్లా కొంచెం క్రియేటివ్‌గా థింక్ చేసిర్రనిపించింది. షాంపూ డబ్బాలు పెట్టారు. షాంపూ బాత్రూమ్‌లో పెట్టినప్పుడు సంజన అండ్ ఫ్లోరా షైనీతో పంచాయతీ అయింది. అది పెద్ద ఇష్యూ అయింది కాబట్టి షాంపూ ఇంకా కోడిగుడ్డు కూడా పెడతారనుకున్నా కానీ పెట్టలే. షాంపూ సేవింగ్ అని, బాక్స్ సేవింగ్ అని ఇట్లా డిఫరెంట్‌గా డిజైన్ చేసే ప్రయత్నం చేసిర్రు. అండ్ ఈరోజు పెట్టిన టాస్క్ అయితే బిస్కెట్ అయిపోయిందబ్బా! ఆ టాస్క్‌లో అసలు ఏంది? ఇటు సెలబ్రిటీ గ్యాంగ్ అయితేంది, టెనెంట్స్ గ్యాంగ్ అయితేంది, ఓనర్స్ గ్యాంగ్ అయితేంది, ఏ గ్యాంగ్ అయినా గానీ అసల డ్రాయింగు ఏయడానికి సక్కగా ఏస్తలేరు. గుర్తుపట్టడం సక్కగా గుర్తుపడతలేరు. అంత ఆగమాగం గందరగోళం. అండ్ ఆ టాస్క్‌లో గూడా కెమెరా యాంగిల్స్ మార్చాల్సిన అవసరం ఉంది. నిజంగా చెప్తున్నా యాక్టివిటీ రూమ్‌లో అసలు బొమ్మ గీస్తుంటే కనబడతలేదు. అది ఫోకస్డ్‌గా లేదు.
కానీ ఆ టైంలో అది అందంగా కనబడడానికి కారణం ఖచ్చితంగా తేజ సజ్జ అండ్ ఆ అమ్మాయి హీరోయిన్. అది మిరాయి టీం రావడము, వాళ్ళు మంచిగా మాట్లాడడం అండ్ ఆ సినిమా గురించి చెప్పడం అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ టాస్క్ అంతా కూడా దగ్గరుండి చూస్తూ డాన్సులు గీన్సులు చేయడం తేజ సజ్జ, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్. లేకపోతే అసలు ఆ టాస్క్ కూడా బిస్కెట్ అనిపించేది. సరే స్టార్టింగ్ నుంచి వెళ్ళి స్టార్టింగ్లో ఆ బాక్స్లో ఓపెన్ చేసే ఉంది కదా, ఒకసారి మనం మాట్లాడేసుకుని ఇక పెద్దగా ఏం లేదు, క్లోజ్ చేసుకోవడమే, జల్దీ అయిపోద్ది. ఆ, మిగిలిన బాక్సెస్ని నాగార్జున గారు వచ్చారు, మిగిలిన బాక్సెస్ చూద్దామని చెప్పారు. ఆ మిగిలిన బాక్సెస్లో ఫస్ట్ దానికంటే ముందు ఒక సేవింగ్ చేద్దామన్నారు. బిగ్ బాస్ అనేది పెట్టిరు చూడు, బిగ్ బాస్ అని బాక్సులు పెట్టి అవి తిప్పితే సేఫ్ అయిన వాళ్ళు అన్సేఫ్ సేఫ్ కనబడేటట్టు పెట్టారు. అందులో రాము అండ్ సంజన ఇద్దరు సేఫ్ అయ్యారు. సంజన సేఫ్ అయితే కొంతమంది షాక్ అయ్యారు. అరే ఇంత కంటెంట్ ఇచ్చి ఇంత యాక్టివ్గా ఉండి తన చుట్టూ కాన్సెప్ట్ అంతా తిప్పుకునేటట్టు ఉన్నా కానీ కొంతమంది షాక్ అవుతారు. అంటే వాళ్ళందరి దృష్టిలో ఒకటే, ఏది ఆంటీ కాబట్టి వెళ్ళిపోతుంది. ప్రతి సీజన్లో కూడా స్టార్టింగ్లో ఫస్ట్ వీక్ ఖచ్చితంగా ఒక ఆంటీ వెళ్ళిపోద్ది కాబట్టి సంజన వెళ్ళిపోద్ది. వాళ్ళు లోపలికి పోయేటప్పుడు కూడా అనుకున్నారు కదా, వీళ్ళు కంటెస్టెంట్ అంటే ఖచ్చితంగా ఇవి వెళ్ళిపోద్ది అని అనుకున్నారు కదా. ఫ్లోరా షైని కానీ సుమన్ శెట్టి అన్న కానీ ఈ సంజన గల్లా అని కానీ పోతుంది కదా అనుకున్నారు. కట్ చేస్తే హైలైట్ ఏంటంటే యాక్టివ్గా ఉండే చిన్నపిల్ల వెళ్ళిపోయింది, వీళ్ళంతా ఉన్నారు. సంజన అయితే కంటెంట్ ఇచ్చింది, సంజనకి ఉండడానికి అర్హత ఉంది, రైట్. ఆ తర్వాత సంజన నాగార్జున గారు, సంజన బ్యాగులు సర్దుకో బాయ్ బాయ్ అన్నారు, సెండ్ ఆఫ్ ఇచ్చారు కదా చాలామంది. అంటే సార్ ఎవరో ఇచ్చారు ఒకరు అని అంటాడు నాగార్జున గారు. అంటే హరీష్ది మనకు ఫుటేజ్ చూపించారు కాబట్టి మాస్మైన హరీష్ అన్నాడు కదా అన్న ఉద్దేశంతో నాగార్జున గారు అన్నారు. కానీ ఇక్కడ సంజన వచ్చేసి ఏమంటుందంటే, అవును సార్ అందరూ అన్నారు సార్, అందరూ అన్నారంటే నేనలే అని కొంతమంది అన్నారు. అందరూ అన్నారు సార్ వెళ్ళిపోతున్నావు బాయ్ బాయ్ అన్నారు సార్, సెండ్ ఆఫ్ కూడా ఇచ్చారు సార్ అన్నారు. లేదు సార్ నేను ఉంటా అని చెప్పాను సార్, నేను ఖచ్చితంగా ఉంటా అని వాళ్ళకి చెప్పాను సార్ అని చెప్పి అంటుంది. ఆ తర్వాత తనుజలేమ్మా ఇంకా ఎంటీ బాక్స్లో ఒకసారి చూద్దాం అంటే, బాక్స్లో ఒకసారి చూద్దాం అంటే ఒక బాక్స్ ఓపెన్ చేయగానే ఎంటీ వచ్చింది. సో మీ పర్సనల్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి, ఇక్కడ ఏం ఇష్యూ కనబడకపోతే మీ పర్సనల్ ఇష్యూ అడ్రస్ చేసుకోవచ్చు అని అంటే, తనుజ ఉండి సార్ నాకు అదే హరీష్ గారితో చిన్న ఇష్యూ అయింది సార్ అంటే, అది క్లోజ్ అయిపోయింది కదా, అయిపోయింది అంటే ఏమైపోయింది, బిహేవియర్ అనే టాపిక్ మాట్లాడి కదా, దాని గురించి మాట్లాడలేదు, అది ఎక్కడ క్లోజ్ అయిపోయింది. ఎందుకు క్లోజ్ అయిపోయింది? బికాస్ నాగార్జున గారు ఒకటే అన్నారు, వాళ్ళేదో అంటే నీకేంటి, నీకు అవసరమైన వ్యక్తులు, నీకు కావాల్సిన వ్యక్తులు ఏదన్నా అంటే అది తప్పు. కానీ నీకు కావాల్సిన వ్యక్తి కాకుండా ఎవరో బయట అతను అంటే నీకేంటి, అసలు వాళ్ళ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అట్లానే చెప్పిండు, రైట్. ఆ తర్వాత సృష్టి లేచింది, సార్ నాకు ఒక ఇష్యూ ఉంది సార్, ఈక్వాలిటీ ఇష్యూ. యాపిల్ నేను అడిగాను సార్, అడిగితే నాకు ఇవ్వలేదు కానీ తర్వాత ఎంబటే ఎవరికి ఇస్తలేమని చెప్పారు, ఎంబటే మళ్ళీ రాముకి 2 బనానాలు ఇచ్చారు అని అంటే, అవునా ఎవరు అంటే, ఆ తర్వాత మనీష్ని లేపి మనీష్ని అడిగితే, సార్ నేను అడిగింది సార్, నేను పోయి మా గ్రూప్ వాళ్ళతో డిస్కస్ చేద్దాం అనుకున్నాను, నేను డిస్కస్ చేస్తే ఎవరికి ఏది ఇచ్చేది లేదు అన్నారు సార్ అన్నారు. అన్న తర్వాత రాముకి ఎలా ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు నాకేం తెలియదు అన్నాడు. అసలు అతను నేను చెప్తున్నా చాలాసార్లు ఆబ్సెంట్ మైండ్ తోటి ఓవర్ థింకింగ్ తోటి ఉంటాడు. అండ్ ఇంకోటి ఎవరికి ఏది ఇవ్వద్దు అనే పాయింట్ ఎక్కువగా మాట్లాడింది మనీషే. 99.99% ఎవరికి ఏది ఇవ్వకూడదు అని మాట్లాడింది ఖచ్చితంగా మనీషే. కాబట్టి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి ఇది ఇద్దామా వాళ్ళకి అది ఇద్దాం అంటే వాళ్ళు కూడా గట్టిగా చెప్తారు. వాళ్ళకి పడతలేదు పోయి ప్రియాకి మనీష్కి వీళ్ళకి కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. సో మనీష్కి అండ్ ఓనర్స్కి అందరికీ కలిపి ఇష్యూలు ఉన్నాయి. అండ్ హరీష్కి ప్రపంచం మొత్తం ఇష్యూలు ఉన్నాయి. ఇష్యూలు లేకపోయినా కానీ ఇష్యూ పెట్టుకుంటే కానీ పని నడవదని చెప్పి ఇష్యూలు పెట్టుకునే బ్యాచ్ ఇది, రైట్. ఆ తర్వాత ఈ నాగార్జున గారు ఉండి మీరు మాట్లాడుకోవాలి, కరెక్ట్గా ఉండాలి, ప్రియా ఏం సంగతి నీకు చెప్పిండు అంటే చెప్పిండు సార్, కానీ ఆ తర్వాత గుర్తు చేయలేదు, నేను మర్చిపోయినా, అప్పుడు అనుకున్నాం ఆ తర్వాత ఇచ్చినాం, ఇట్లాంటివి చెప్తుంటే మరి బాగా ఎక్కువ అయిపోయింది. నిన్న కూడా హరీష్ టాపిక్లో నువ్వు మాట్లాడలేదన్నా, ఆ తర్వాత మాట్లాడిన గుర్తు చేసుకుని చెప్పుకున్నావు, అట్లా కాదమ్మా డాక్టర్ కదమ్మా, మెమరీ కోసం మందులు ఏమైనా తీసుకునేదంటే తీసుకో అని చెప్పి అన్నాడు. కొంచెం గట్టిగా సురుకు పెట్టిండు ప్రియాకి. ఆ తర్వాత సంజన లేచి, సార్ ఎవరు మాట వినట్లేదు సార్, మానిటర్స్ క్యాప్టెన్ మాట వినాలా, క్యాప్టెన్ మానిటర్ మాట వినాలా, ఎవరు సుపీరియర్ అని అడిగింది. అంటే నువ్వే సుపీరియరు, నువ్వే అందరికంటే తోపుతురుము కానీ మాట ఇంటలేరు సార్, ఎవరు కూడా ఇంటలేరు సార్, దొంగతనం అది చేస్తున్నారు సార్ అంటే, నువ్వు వేసిన మార్గమే కదమ్మా, నువ్వు వేసిన మార్గంలోనే వాళ్ళంతా నడుస్తున్నారంటే, సార్ అది చేశాను సార్, అది అయిపోయింది సార్, కానీ నాకు తాళం లేదు సార్, నాకు అసలు అక్కడ ఎట్లా కాపాడుకోవాలని అర్థమైతే అక్కడే వాచ్మెన్ లెక్క కూర్చోవాల్సి వస్తుంది, ఏం సార్ అసలు నాకేం అర్థమైతే లేదు అన్నట్టుగా అడిగితే, బిగ్ బాస్ కూడా చెప్పట్లేదు సార్ ఎవరైనా దొంగతనం చేసినప్పుడు అంటే, ఎవరు చెప్తారు నువ్వే చూసుకోవాలి అంటే, మరి ఎట్లా సార్ ఇది ఎట్లా కాపాడుకోవాలి ఏంది అన్నట్టుగా అంటే, నువ్వే చూసుకోవాలమ్మా అంటే, సార్ వీళ్ళు ఎవ్వరు కూడా నేను సెలెక్ట్ చేసిన వాళ్ళేమో వినట్లేదు సార్, అందరికీ ప్రాబ్లమాటిక్గా ఉంది ఇదంతా అని అంటే,
వాళ్ళ రెస్పెక్ట్ గెయిన్ చేసుకోవాల్సింది నువ్వే, వాళ్ళు మాటినేదట్టు చేసుకోవాల్సింది నువ్వే అని వదిలేసారు నాగార్జున గారు. ఎందుకు వదిలేసారు? సంజన మళ్ళీ మళ్ళీ అడిగినా కానీ వదిలేసారు. దేనికంటే ఈ పంచాయతీలు ఇట్నే కంటిన్యూ కావాలి, నువ్వు ఎట్లా డీల్ చేస్తావో మేము చూడాలి, నువ్వు చేస్తుంటేనే జనరంజకంగా ఉంది కాబట్టి నువ్వే ఏదో ఒకటి చేసి ఎంటర్టైన్ చెయ్యి అన్నట్టుగా వదిలేసారు అన్నట్టు. అయితే అయితే ఫన్ అవుతుంది, లేదంటే ఎమోషన్ అవుతుంది. ఏదో ఒక రకంగా ఈమె మాట వినకపోతే ఏదో ఒకటి జరుగుతుంది కదా, కానీ కంటిన్యూ అని వదిలేసారు. శ్రీజ లేచింది, నా వాయిస్ ఇరిటేషనే కానీ సార్, నేను మాత్రం పాయింట్ మీదనే ఉంటా అన్నట్టుగా చెప్పిందంటే, నీ వాయిస్ నీకు ఇరిటేషన్ కాదు కమ్మా, మాకు కదా, మేము కదా బాధపడాలి అన్నట్టుగా చెప్పిండు. శ్రీజ ఏం చెప్తుందంటే, నేను సంజనాని సెలెక్ట్ చేసుకోవడం కొంతమందికి మా వాళ్ళకి నచ్చుతలేదు సార్ అని అంటే, ఎవరికి అంటే హరీష్ గారికి. అంటే హరీష్ గారికి పర్సనల్గా పోయి ఎక్స్ప్లెయిన్ చెయ్యి, అర్థం చేసుకుంటారు పెద్ద మనిషి పెద్ద ఆయన అన్నట్టు చెప్తాడు నాగార్జున గారు. ఆ తర్వాత సంజన, నా వస్తువులు సార్, అది ఎట్లా సార్, ఎవరు ఇంటలేరు సార్ అన్నట్టుగా, వీళ్ళెవరు నా మాట వింటలేరంటే అది నువ్వే సాధించుకోవాలని చెప్పడం. ఆ తర్వాత శ్రీజ ఉండి అక్కడనే కౌంటర్, క్యాప్టెనే ఇష్యూ సార్, మాకు క్యాప్టెనే ఇష్యూ అంటాను. నాకు తెలిసి మనం ఫర్దర్గా శ్రీజ వర్సెస్ సంజన చూడబోతున్నాం అనిపిస్తుంది. కానీ సంజన కొంత మెచ్యూర్డ్గా ఆలోచించి చాలాసార్లు పిల్లలు అన్నట్టుగా వదిలేస్తుంది. కానీ మేబీ సంజన వర్సెస్ శ్రీజ జరుగుతుంది. ఇట్నే ఊకే క్యాప్టెన్, నువ్వు క్యాప్టెన్ వెస్ట్ అని ముఖం మీద, అంటే మానిటర్స్కి ఇన్ఛార్జ్ కూడా క్యాప్టెన్ అని నాగార్జున గారు చెప్పిన తర్వాత, ఆ స్టేట్మెంట్ తర్వాత కూడా క్యాప్టెనే ఇష్యూ సార్ అని అంటుందంటే, ఇన్నదా వినలేదా, పెడచెవిన పెట్టిందా, గిట్లని గిట్ల ఇడిచిపెట్టిందా క్లాస్ లెక్క, మరి ఏమో చూడాలి. జరుగుతుంది, గట్టిగానే జరుగుతుంది. ఆ తర్వాత ప్రియా లేచింది, సార్ తనుజది ఒక వీడియో వేసి చూపించారు, బనానాది దొంగతనం చేసి తినేది ఇమాన్యుయల్ అండ్ సంజన. అదే చూపించినాక అక్కడ ప్రియా లేచి, అక్కడ దొంగతనం చేసిన వాళ్ళు నీతులు చెప్తున్నారు సార్, అసలు ఫేరు అన్ఫేర్ అని మాట్లాడేస్తున్నారు సార్ అని చెప్పి ప్రియా అన్నది. అందరూ దొంగలే అమ్మా అంటే, సార్ అది కాదు సార్, అందరూ దొంగలే అని నాగార్జున గారు గుచ్చి నొక్కి వక్కానించండి. దేనికి? ప్రియా, శ్రీజ వీళ్ళు కూడా దొంగతనం చేసిరు కదా, సో అందుకు వాళ్ళు దొంగతనం చేసిరు. వీళ్ళు కనుక టెండెన్స్ అయ్యి వాళ్ళు ఓనర్స్ అయితే వీళ్ళు అదే చేసేటోళ్ళు కదా. శ్రీజ ఊకుంటుందా? ఖచ్చితంగా కంటెంట్ కోసం ఏదో ఒకటి చేస్తుందా? ప్రియా ఊకుంటుందా? ఆమెతో పాటు పోతుందా? వీళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు. కానీ వీళ్ళకి ఓనర్స్గా ఉండే అవకాశం రావడం వల్ల చేయడానికి అవసరం లేదు. అక్కడ అన్ని వాళ్ళే కాబట్టి అవసరం రాలేదు, వాళ్ళకి అవసరం వచ్చి చేసారు. అది అందరూ దొంగలే అని చెప్పేసి నాగార్జున గారు. ఆ తర్వాత హరీష్కి ఒకసారి అప్లోజ్ కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి అని చెప్పి, ఏం లేదు సింపుల్గా ఇజ్జత్ తీసిరిహే అంటే ఫస్ట్ యాక్చువల్లీ ఈరోజు హరీష్ చూసిరా మొత్తం మాట్లాడలే, కంప్లీట్గా జీరో టాక్. ఎప్పుడు అట్లా అంటే బండ ఫేస్ పెట్టుకుని ఇట్లా అని సీరియస్గా ఉన్నాడు. అదే ఒకసారి స్మైల్ ఇచ్చింది. ఎక్కడ ఇచ్చింది చెప్పుర్రి? అదే హరీష్ దొంగతనం చేస్తే చూపిస్తే ఇచ్చిండు స్మైల్. అంటే అది ఒక ఆర్ట్. వేరేటోళ్ళు దొంగతనం చేస్తే వేస్ట్, ఈయన దొంగతనం చేస్తే అది ఒక ఆర్ట్. అందుకే ఆయన చాలాసార్లు చెప్పుకున్నాడు కదా, తాడిందనేవాడు ఉంటే తలందనేవాడు ఎవడు ఉంటాడు, అసలు నీ దగ్గరనే కొట్టేసిండంటే వాడు తోపు, వాడు గ్రేట్ అని చెప్పి లైవ్లో ప్రతిసారి సంజనతో అది, అసలు నీ దగ్గరనే దొంగతనం చేసిండంటే ఆడు మామూలుడు కాదు, ఆడు సూపర్, ఆడు నిన్ను మించినోడు, ఇట్లాంటివన్నీ చెప్తాడు. ఎందుకంటే జనాలకు అది ఎక్కుతుందని ఉద్దేశం ఆయనకి. పాపం సంజన ఓనర్ అవ్వడం, సంజన క్యాప్టెన్ అవ్వడం, సంజనకి బాగా సంజన చుట్టూ ఇష్యూస్ జరగడం, ఇవన్నీ కూడా అసలు ఒక్కసారిగా ఒరే నా చుట్టూ తిప్పుకుందాం అనుకున్న, అన్ని రకాలుగా ఏదో ఒకటి చేద్దాం అనుకున్న, కడి చేస్తే సంజన చుట్టూ తిరుగుతుంది ఏందిరా, మొత్తం గేమ్ మారిపోయింది. ఏంటంటే బిగ్ బాస్ అనే ఆటే అట్లుంటుంది. బిగ్ బాసే ఊహించుకొని పెద్ద కంటెస్టెంట్ని తీసుకొచ్చి వీళ్ళ చుట్టూ గేమ్ తిరుగుతుంది, వీళ్ళే తోపులు అవుతారు, వీళ్ళే తురుములు అవుతారు అనుకున్న వాళ్ళు కూడా చాలా సీజన్స్లలో డమ్మీ అయిపోయి అసలు ఎక్స్పెక్ట్ చేయని కంటెస్టెంట్ కూడా తోపులైన వాళ్ళు ఉన్నారు. లైక్ సీజన్ 5లో శ్రీరామచంద్ర, యాంకర్ రవి, షణ్ముఖ్ జశ్వంత్ ఇట్లాంటి వాళ్ళ చుట్టూ తిరుగుతుంది అనుకున్నారు. కానీ వాళ్ళ చుట్టూ తిరగకుండా సన్నీ చుట్టూ తిరిగింది గేమ్. ఆ టైప్లో అయిపోద్ది, అసలు మొత్తం మారిపోద్ది సినారియో. అది ఆ టైప్లో ఉంటుంది అబ్బా. అందుకే ఇక్కడ హరీష్ అనుకున్నాడు మొత్తం నేను మాస్క్ మ్యాన్ రచ్చ అనుకున్నాడు, కానీ కట్ చేస్తే అక్కడ సంజన వచ్చింది. అసలు సంజనాని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్గా షైన్ అయిపోయింది. అంతా కూడా కొంచెం కింద మీద అవుతుంది. హరీష్కి అప్లోజ్ కొట్టి సపోర్ట్ కొట్టండి, అసలు హరీష్ తన పని కాకపోయినా తను హెల్ప్ చేస్తున్నాడు, చాలా మంచోడు హరీష్ అని చెప్పి బాత్రూంలో అక్కడ క్లీన్ చేస్తున్న కాడ అక్కడ స్టూడెంట్ ఎంత బాగా హెల్ప్ చేస్తుండే, ఏమైంది అక్కడ లోషన్ పడిందా, ఏం లోషన్ పడింది అక్కడ అని చెప్పి డిస్కషన్ చేసి చూపించారు. అక్కడ ఆశ, ఫ్లోరా షైని అండ్ మన మాస్కర్న ఇద్దరు కలిసి ఉన్నది. అది తర్వాత అక్కడ ఏం జరిగింది, అక్కడ లోషన్ ఏముంది అంటే థమ్స్అప్ అని చెప్పి ఫ్లోరా షైని చెప్పడం, దొంగతనం చేసిందని చెప్పడం, వీళ్ళిద్దరు కలిసి చేయడం. అంటే ఇక్కడ దీన్ని చూడు, ప్రతి దాన్ని సొంత డబ్బా అంటే నేనే డబ్బా రాయండి అంటే నాకంటే డబ్బా రాయడం అన్నట్టు.
కర్మ సిద్ధాంతం సార్. తాటిని తన్నేవాడు ఉంటే వాడు తలని తన్నేవాడు ఉంటాడు అని చెప్పి సామెత చెప్పి, ఆ తర్వాత మాస్క్ ఆఫ్ ద జారో సార్. ఉన్నోడి దగ్గర కొట్టేసి లేనోడికి పెట్టడం. అన్న ఎందుకన్నా ఈ ఎలివేషన్లు, ఇది టూ మచ్ అనిపిస్తలే నీకన్నా. మాస్క్ ఆఫ్ ద జారో. నాకు అమృతం సీరియల్లా రబ్బర్ బాలాజీ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఎప్పుడు చూడు ఏదో ఒకటి పెద్దగా బిల్డప్ ఇచ్చుకుంటూ వచ్చి మొత్తం బిల్డప్ బాబాయ్ టైప్లో రబ్బర్ బాలాజీ అని క్యారెక్టర్ ఉంటుంది. ఐడియా ఉందా? ఆ టైప్లో అనిపిస్తుంది మన మాస్క్ అన్నాను చూస్తా అంటే. అంటే ఏదో ఒక రకంగా అయినాకైనా అన్నా మనం ఏదైనా చేసేస్తామన్నా అని అన్నట్టుగా అది పొలైట్ వేలో ఉంటుంది, ఇదేమో రూడ్ వేలో ఉంటుంది. మొత్తం మనదే తోపు తురుము అన్నట్టు. బిల్డప్ బాబాయ్ అనే క్యారెక్టర్ అయితే మా సీన్ అన్న గెటప్ సీన్ అన్న క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆడొచ్చేసాడంటే మామూలుగా ఉండదు రా బాబు. వచ్చేసాడు రా బాబు. రైట్. ఆ తర్వాత ఇమాన్యుల్ సేఫ్ అయిండు, రాము సేఫ్ అయిండు, ఇమాన్యుల్, సంజన, తనుజ వీళ్ళంతా సేఫ్ అయిపోయారు. ఆ తర్వాత మిరాయి టీం వచ్చింది. వెరీ నైస్. సినిమా బాగుందంట, అందరూ చూసే ప్రయత్నం చేయరు. మంచి సినిమాలు, పిల్లలతో కలిసి వెళ్ళే సినిమాలు రావడం చాలా రేర్. అటువంటిది మొన్న నరసింహ సినిమా బాగుంది, మా చిన్నోళ్ళు ఇద్దరికి చూపించినాం. అండ్ ఇప్పుడు మిరాయి సినిమా పిల్లలు కూడా చూడొచ్చంట, చూపిద్దాం వీలైతే. ఆ తర్వాత జాంబిరెడ్డి 2 అనౌన్స్ చేసిరా స్టేజ్ మీద. వావ్, ఎదు అదరా కుద్దరదరా, వావ్. జాంబిరెడ్డి చాలా బాగుంటుంది సినిమా, మంచి ఫన్ ఉంటుంది. జాంబీ సినిమాని ఎంటర్టైనింగ్గా చూపించడం అండ్ క్లైమాక్స్ ఫైట్లో అవెంజర్స్ రేంజ్లో చూపించడం అండ్ సూపర్ పవర్స్. అదేందో మన సూపర్ పవర్ హీరో అయిపోతున్నబ్బా కదా. ఎవరు మన తేజ సజ్జా, అన్ని సూపర్ పవర్ సినిమాలు. అంటే ఆయన ఏజ్కి తగ్గట్టుగా ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చినందుకు గాను ఇవన్నీ పెట్టుకొని మంచిగా సూపర్ పవర్స్, హనుమాన్ అయితేంది, ఇప్పుడు శ్రీరాముల వారు అయితేంది, అంతకంటే ముందు అద్భుతం అనేది ఒక డిఫరెంట్ ఫ్యాంటసీ ఫిలిం కానీ, ఇప్పుడు ఈ సినిమా జాంబిరెడ్డి కానీ, అందులో కూడా సూపర్ పవర్స్, దేవుడి పవర్స్ అని అట్లాంటివన్నీ పెట్టడం, అట్లా సూపర్ పవర్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తూ ఉన్నాడు కదా. వెరీ నైస్, గమ్మత్తున్నది. ఈ ఫ్యాంటసీ సినిమాలు మంచిగా ఉంటాయి. ఏ మతం వాళ్ళకైనా, ఏ ధర్మం వాళ్ళకైనా ఇటువంటి ఫ్యాంటసీ సినిమాలు అంటే గమ్మత్ అనిపిస్తాయి. పిల్లలకి ఎస్పెషల్లీ మంచిగా అనిపిస్తాయి, అవునా కదా. ఇక్కడ రాగానే వైబుంది బేబీ వైబుందిలే డాన్సులు చేసి, ఆ తర్వాత టీములు డిసైడ్ చేయడము, ఆ తర్వాత టాస్క్ పెట్టడం, ఫన్నీ టాస్క్ అయిపోయింది. ఫన్నీ టాస్క్ అంతా బిస్కెట్ అయింది, ఏం మంచిగా లేదు. ఆ టాస్క్ ఫర్ ద ఓనర్స్ అనే టాస్క్ పెట్టి, అయ్యో నేను చెప్పడం మర్చిపోయినా, బర్నీ గారు అమ్మో టాస్క్లో టూ మచ్ ఉంటారు అన్నమాట. ఓనర్స్ టాస్క్లో బర్నీ గారు ఆ పర్ఫార్మెన్స్, అంటే బర్నీ గారు ఆడిన విధానం ఎంతమందికి ఆడ్గా అనిపించింది, ఎంతమందికి అరే టూ మచ్గా, అంటే మనుషుల్ని డీల్ చేసే విధానం చాలా రఫ్గా ఉంది అని అనిపించింది, కింద కామెంట్ చేయండి. బర్నీ గారు గేమ్లో హ్యాండిల్ చేసే విధానం చాలా టూ మచ్గా ఉంది. అది చాలా నెగిటివ్ అవుతుంది ఫర్దర్గా, ఇప్పుడు కాదు కానీ ఫర్దర్గా ఆటలాడుతున్నప్పుడు ఆయన డీల్ చేసే విధానం చాలా చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉంటుంది. ఇమాన్యుల్ ఇట్లా అమాంతం గొంతు పట్టుకొని ఇద్దరిని పట్టుకొని ఇట్లా తీసుకొని రావడం, అయినా అక్కడ ఇమాన్యుల్ అరుస్తూ ఉన్నాడు, తీసుకొచ్చి కింద పడేయడం, రీతుని గుంజి కింద పడేయడం, ఇట్లాంటివన్నీ చేసింది కదా, అవి కొంచెం హార్ష్గా అనిపించినాయి. ఆ తర్వాత రెడ్ టీం గెలిచిన తర్వాత ఎవరిని ఓనర్ చేద్దాం అనుకుంటున్నారు సంచాలకు ప్లస్ ఆపోజిట్ టీం మెంబర్స్ చెప్పాలి అని అంటే ఇమాన్యుల్ కానీ, సంజన కానీ, రీతు కానీ, సుమన్ శెట్టన్న కానీ అంతా వీళ్ళు బర్నన్న అన్నారు. సంచాలకు ఫ్లోరషైని మాత్రం సృష్టి అని చెప్పింది. ఇక్కడ చూడండి, సృష్టికి మనీష్ కొంత ఫేవరెటిజం చూపిస్తాడు, ఏదైనా ఫుడ్ అడిగితే ఇస్తాడు అని ప్రియా మొన్న చెప్పడం. కానీ ఇప్పుడు ఫ్లోరషైని ఎవరిని క్యాప్టెన్సీ ఓనర్గా మారుస్తావు, ఇక్కడ సంచాలకుగా ఉన్నావు కదా, నువ్వు ఎవరికి ఓనర్గా ప్రిఫర్ చేస్తావు అంటే సృష్టి అని చెప్పడం. కానీ అండ్ హరీష్ సృష్టి విషయంలో ఊడ్చేటప్పుడు కొంచెం అదే క్లీనింగ్ టైంలో, గార్డెన్ క్లీనింగ్ టైంలో కొంచెం దెబ్బ తాకితే నువ్వు చేయకమ్మా, నీ బదులు నేను చేస్తా అని చెప్పడం, ఇవన్నీ కూడా సృష్టికి నచ్చినాయి. కాబట్టి వీళ్ళంతా ఆమె ఐస్ నుంచి చూస్తే మంచోళ్ళలాగా కనబడతారు. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరికి కూడా మనం చూసే పర్స్పెక్టివ్ని బట్టి వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళు అనేది కనబడుతుంది. ఇప్పుడు మనకి మంచోళ్ళుగా కనబడ్డోళ్ళు వేరేటోళ్ళకి చెడ్డోళ్ళు కనబడవచ్చు, మనకి చెడ్డోళ్ళకి కనబడ్డోళ్ళు వేరేటోళ్ళకి మంచోళ్ళకి కనబడవచ్చు. వాడి లైఫ్లో అనుభవించిన సిచ్యువేషన్స్, వాడి ఎక్స్పీరియన్స్, వాడి థాట్ ప్రాసెస్, వాడి బిహేవియర్, వాడి చిన్నప్పటి నుంచి పెరిగిన ఎన్విరాన్మెంట్, ప్రతిదీ కూడా మ్యాటర్ అవుతుంది. ఇంట్లో అందరూ అబ్బాయిలు ఉండి పెరిగిన వాళ్ళకి అమ్మాయిల సెన్సిటివిటీ అర్థం కాదు. ఇంట్లో అందరు అమ్మాయిలు ఉండి పెరిగిన వాళ్ళకి
అబ్బాయిల రూడ్‌నెస్ అర్థం కాదు. అంటే వాళ్ళెంత హార్ష్‌గా ఉంటారు, ఎట్లుంటారు, ఏ సిట్యుయేషన్‌లో ఎట్లా రియాక్ట్ అవుతారో అర్థం కాదు. బోత్ ఉన్నోళ్ళకేందంటే 2 సెన్సిటివిటీలు, 2 ఫీలింగ్స్ అర్థమైతాయి. అట్లా ఫ్యామిలీ సర్కమ్‌స్టాన్సెస్, సిట్యుయేషన్స్, న్యూక్లియర్ ఫ్యామిలీసు, ఉమ్మడి కుటుంబాలు ఇయన్నిటిని బట్టి థాట్ ప్రాసెస్ అనేది మారిపోతూ ఉంటది. వాళ్ళ లైఫ్‌లో ఎదుర్కొన్న నెగెటివ్ ఫేసెస్, డొమెస్టిక్ వైలెన్సెస్, అబ్యూజెస్ రకరకాలన్నీ గూడా వాళ్ళని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. ప్రతీదీ మన మీద ఇంపాక్ట్ చేస్తుంటది. మనకు పరిచయమైన పరిచయాలు, మనం ఫాలో అవుతున్న ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఫాలో అవుతున్న అకౌంట్స్ కాడికెళ్ళి మన మీద ఇంపాక్ట్ చూపిస్తా ఉంటాయి. రైట్? మనం ఊకే బూతులు మాట్లాడేటోళ్ళు మన చుట్టూ ఉన్నారనుకో, బూతులు మాట్లాడడం తప్పు కాదన్న ఫీలింగొస్తది. ఇప్పుడు మా ఇంటి సర్కమ్‌స్టాన్సెస్‌లో ఉంటే బూతులు మాట్లాడడం పెద్ద అదే అనిపిస్తది. ఒరేయ్! మా మా ఖాన్దాన్‌లో ఉండదది. అట్లా. కొన్ని ఫ్యామిలీస్‌లో మొత్తం బూతులు మాట్లాడుతా ఉంటారు. పోరాను నెక్స్ట్ జనరేషన్‌లో బూతులు మాట్లాడుతా ఉంటారు. వాళ్ళకి పెద్దగా అనిపియదు. అది. ఎలిమినేషన్ రౌండ్‌కి పట్టుకొని పోయారు. ఎలిమినేషన్ అయింది. సృష్టి చాలా బాధగా అనిపించింది. అక్కడ డాన్సర్స్ వచ్చి తీసుకుపోవడం అదంతా కూడా అక్కడ అమాయకంగా డాన్స్ చేయడం కూడా. ఆ తర్వాత సృష్టి స్టేజ్ మీదకొచ్చింది. "ఏమైందమ్మా బాధపడుతున్నావా?" అంటే, "లేదు సార్ నేను దేనికైనా రెడీ" అన్నట్టుగానే ఉన్నాను. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. కాపోతే ఏవి చూపించినాక కొంత ఎమోషనల్ అయింది. ఏవీలో తను వర్క్ చేసిన విధానం కావచ్చు, తను డాన్స్ చేసిన విధానం కావచ్చు, తను గొడవ పడడం, ఆ సిగ్గు లేదా ఆ టాపిక్ అని, టాస్క్‌లో రాముతో ఓడిపోవడం అట్లాంటియన్నీ చూపించారు. అండ్ ఎగ్ విషయంలో ఏడవడం. చిన్న పిల్ల మనస్తత్వం అని అనడానికి ఆ ఎగ్ విషయంలో ఏడవడం గానీ, సంజనాని తిట్టడం గానీ, "ఇట్లా తప్పు చేసినావు నువ్వు, సిగ్గు లేదా నీకు, ఇట్లా తింటావా నువ్వు" ఇట్లాంటియన్నీ అనడం గానీ, తన తన అమాయకత్వం, తన ఇన్నోసెన్స్, తన చిన్నపిల్ల మనస్తత్వం అనేది బయటపడేట టైం. ఆ తర్వాత జెన్యూన్ ఎవరు అండ్ డబుల్ ఫేస్ అంటే కెమెరా ముందు ఒకలాగా బయట అంటే బయట ఇంకో తీరుగా ఉన్నోళ్ళు ఎవలు అని అంటే జెన్యూన్ వచ్చి రాము. 100% జెన్యూన్ అబ్బా! నేనైతే ఆమె చెప్పిందని కాదు, నాకైతే అనిపించింది. అక్కడ తనకి ఎంత పని చెప్పు సింపుల్‌గా చేస్తాడు. తనని రాచి రంపాన పెట్టు, అత్త కోడల్ని హింసిస్తది చూడు పాత సినిమాలల్ల. 90స్ సినిమాలల్ల. అట్లా చేసినా గానీ ఆయన చేసుకుంటూ పోతూనే ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు. "నువ్వు ఫేకు, నువ్వు సింపతి కార్డ్" అనంగానే, "అన్న ఎక్కడన్నా? అన్న నేను ఏడ ఫేకునన్నా? అన్న నేను ఏడ సింపతి చూపించానన్నా?" అన్న అంతే తప్ప అంతకు మించి రియాక్షన్ ఉండదు. అండ్ ఆయనతో ప్రేమగా మాట్లాడేటోళ్ళు మంచోళ్ళు. ఆఫ్‌కోర్స్ అంతే. ఇప్పుడు 'సృష్టి' గాని, 'రాము' గాని సేమ్ థింగ్. వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే వాళ్ళు మంచోళ్ళు అంతే. ఇప్పుడు మన 'బర్నన్నని' అండ్ 'తనుజని' ఇద్దరిని ఇగ సొంత మనుషుల లెక్క అనుకుంటాడు రాము. ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు వీళ్ళకి రివర్స్ మాట్లాడినప్పుడు పాపం రాము ఘోరంగా హర్ట్ అయితాడు. అట్లాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఇట్లా రాము లాంటోళ్ళు హీరో అయిపోతారు. రైవల్రీ వస్తది. ఏందన్నా నేను ఇంత నమ్మినా కాదన్నా ఇట్టనా అన్నా అని అటువంటి సిట్యుయేషన్ వస్తది చూడు అప్పుడు. ఇవాళ చూడు చిన్న కాన్‌ఫ్లిక్ట్ వచ్చింది. ఓనర్స్ టాస్క్ జరుగుతున్నప్పుడు సంచాలక్‌గా ఎవరు ఉండాలనుకుంటున్నారు అనగానే రాము ఉండి బర్నీ అన్న బర్నీ అన్న అంటాండు. బర్నీ అన్నకి సర్రని కాలింది. కాదు అదేంది బొమ్మలు డ్రాయింగ్ టాస్క్ అప్పుడు. ఫన్నీ టాస్క్. బర్నీ అన్న ఉండి ఆడతాను కదా! నన్ను సంచాలక అంటున్నావు ఏంది అన్నాడు. అది. మెల్లగా స్టార్ట్ అయిద్దన్నట్టు. ఆ తర్వాత సృష్టి మనీష్‌ని మంచి పర్సన్, జెన్యూన్ పర్సన్, ప్యూర్ అడ్వైజెస్ ఇస్తాడు. అడ్వైజెస్ ఇస్తూనే ఉంటాడు. అవన్నీ రాంగ్ ఉంటాయి. అవన్నీ నమ్మద్దు. ఆ తర్వాత హరీష్ హెల్ప్ చేసిండని, ఫ్లోరా జెన్యూన్ అని, ఇట్లాంటియన్నిటికి జెన్యూన్ అని చెప్పింది. అండ్ కెమెరా ముందు ఒకలాగా, వెనకాల ఒకలాగా ఉండేటోళ్ళు ఎవరంటే రీతు కెమెరా కోసమే చేస్తది. లేనప్పుడు ఇంకో రకంగా మాట్లాడతది అన్నట్టుగా అనేది. ఆఫ్‌కోర్స్ ఆమె కెమెరా కోసమే వచ్చింది. కెమెరా సెన్స్ ఉండే వచ్చింది. ఆల్వేస్, ఆల్వేస్ తను ఎందుకొచ్చిందో తనకు గుర్తుంది. నెక్స్ట్ తనుజ. తనుజ నమ్మకం లేదు. నమ్మకం బ్రేక్ అయిపోయింది ఎగ్ టాపిక్‌లో. బర్నీ కూడా ఎగ్ టాపిక్‌లో బ్రేక్ అయిపోయింది అని కొంచెం చూడండి ఇప్పటికి మనసులో పెట్టుకుంది. ఆ ఎగ్ టాపిక్‌లో ఆమె వాళ్ళు అబద్ధం చెప్పిర్రు. వాళ్ళు నేను అడిగినా కూడా అబద్ధం చెప్పిర్రు అనే దగ్గర హర్ట్ అయిపోయింది పాపం. నెక్స్ట్ సంజన. సంజన గురించి చెప్పింది. అంటే ఇక్కడ వీళ్ళ కెమెరా ముందు వెనకాల కాదు. అయిపోయింది సార్ నేను నాలుగో పర్సన్ ఎవరు లేరు. కానీ సంజన గురించి మాట్లాడతా. స్వీట్ సార్, వెరీ స్వీట్ సార్. అండ్ ఆట విషయానికొస్తే అనుకుంటే తొడగొట్టి సూపర్ వుమెన్ సార్. చాలా స్ట్రాంగ్ వుమెన్ అని చెప్పింది. అంతే మరి. ఆ తర్వాత బర్నీ ఎగ్ టాపిక్ దగ్గర బాగా ఎమోషనల్ అయింది. "అన్న నేను బ్రేక్ అయినా అన్న. నేను రాగానే నిన్ను అన్నా అనుకున్నా అన్న. నేను చూడగానే ఒక పాజిటివ్ ఆరా వచ్చింది అన్నా అన్నానన్న. ఎందుకన్నా నువ్వు ఇట్లా చేసినావు" అన్నట్టుగా బాధపడ్డది. ఆ తర్వాత బిగ్ బాంబు "నీ పని ఎవరికి అప్పజెప్పిపోతావు" అంటే సుమన్ శెట్టి అన్నగా అని చెప్పింది. ఆయనకి పని లేదు కదా! ఆయన ఖాళీగా ఉన్నాడుగా సుమన్ శెట్టి అన్నకి అనంగానే ఇమాన్యుయల్ "చూడు కొంచెం చూడు" అంటాండు. అంటే ఆయన చేస్తే పని అయితదో కాదో అయ్యా మొత్తం నా మీదకే వస్తదన్న బాధ. అది. అది. న్యూ ఓనర్ ఎవరు అంటే బర్నీ గారు. సో, బర్నీ నీకొక పర్సనల్ అసిస్టెంట్ కూడా ఉంటది. ఎవరిని పెట్టుకుంటావు అసిస్టెంట్‌గా అంటే తనుజ అన్నాడు. పర్సనల్ అసిస్టెంట్ ఎందుకు ఓనర్‌కి? ఓకే. చూద్దాం. ఇగ రేపటి నుంచి మనకి రేపు నామినేషన్స్, ఆ తర్వాత ఓనర్స్ అంటే టెనెంట్స్ నుంచి ఓనర్స్‌గా, ఓనర్స్ నుంచి టెనెంట్‌గా జరిగే టాస్క్‌లు ఉంటాయి అని చెప్పి
ఇన్ఫర్మేషన్ ఉంది. అవే జరుగుతాయని అనుకుంటున్నా. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకోరి. పాతోళ్ళు ఒక లైక్ కొట్టుర్రి. కొత్తోళ్ళు మీకు నచ్చిన కాడ ఎక్కడైనా నచ్చితే ఆ టైమ్ ఫ్రేమ్ పెట్టి కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఓకేనా? అండ్ మన స్వాతి పికిల్స్ వెబ్‌సైట్‌ని ఒకసారి విజిట్ చేయండి. ఏదైనా నచ్చిన ఫుడ్ ఉంటే ఒక పావు కిలో ఆర్డర్ పెట్టుకోండి. నేను అసలు అడ్వర్టైజే చేస్తలే. లాస్ట్‌లో ఎప్పుడో చెప్తున్నా. కొంతమంది కామెంట్ పెడతారు. నీ పికిల్స్ అడ్వర్టైజ్‌మెంట్ ఎక్కువ అయిపోయిందని పెడతారు. ఒరేయ్ అయ్యా! నేను లాస్ట్‌లో పెడుతున్నా. అసలు చెప్పుడే మర్చిపోతున్నా నేను ఫ్లోలో పడి. అది సంగతి. సరే. థాంక్ యూ సో మచ్. బై.